అసలు మొత్తం సినిమా అంతా సినిమా మొత్తం పార్ట్ టూనే. ట్విస్ట్ మీద ట్విస్ట్ లో ప్రతి 10 నిమిషాలకు ట్విస్ట్ ఉంటుంది. మామూలుగా లేదు. ఫైట్ లో మాదిరిగా మన ఇప్పటి వరకు ఇండియా చరిత్రలో ఎక్కడ అటువంటి ఫైట్లు చూడలేదు అసలు. అంతా మొత్తం గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా అసలు ఇప్పటి వరకు మన ఇండియా సినిమాలో ఎక్కడ చూడలేదు కూడా అసలు మనం. గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇది ఒక తెలుగు సినిమా కాదు, ఇది ఒక ఇండియన్ సినిమా లాగా మనం అందరం చూడాలి. మన తెలుగు ఇండస్ట్రీని ప్రభాస్ గారు ఎన్నో సార్లు పైకి తీసుకెళ్లారు వరల్డ్ వైడ్ గా. ఇది నేను నిజం చెప్తున్నా, ప్రభాస్ ఫ్యాన్స్ కే కాదు, ఆల్ ఇండియా అందరు తెలుగు ఫ్యాన్స్ కి కల్కి సినిమా అనేది హాలీవుడ్ సినిమాగా మీరు అందరూ గౌరవించాలి. అండ్ ఈ సినిమాని ఒక రేంజ్ లో తీసుకెళ్లి నాగశ్విన్ గారికి, అశ్విని దత్ గారికి, స్వప్న దత్ గారికి అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కే కాదు, చాలా మంది ఫ్యాన్స్ అందరికీ కూడా. మీరు ఒక మూవీని ఏదో తెలుగు సినిమా చిన్న సినిమా లాగా చూడకండి. ఇది కల్కి కాదు, చాలా రూపాలు ఉన్నాయి. అండ్ మీరు ఎంజాయ్ చేసే చాలా రకాల క్యామియోస్ ఉన్నాయి. ఎంతో మంది సెలబ్రిటీస్ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. అది కేవలం ప్రభాస్ గారి కోసమే కాదు. సో తెలుగు ఇండస్ట్రీని ఇంకా పైకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. సినిమా చాలా 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 బాగుంది. ఇది 100 crores 1000 crores అని కాదు, కానీ సినిమా అయితే ఇట్స్ నాట్ తెలుగు, ఇట్స్ హాలీవుడ్ సినిమా. మీరు అందరూ థ్యాంక్ యూ. ఇప్పటివరకు మనం చూసిన సినిమాలు ఏవి కూడా కనీసం దీని దగ్గరలో కూడా ఏవి రావు. ఫైట్స్ ఏంటి, ఫ్యూచరిస్టిక్ మొత్తం ఫైట్స్, వెహికల్స్ ఏంటి కూడా అసలు ఆ థాట్ రావడమే చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే చాలా ఉన్నాయి, ఇప్పుడు అన్నీ చెప్పేస్తే ఫస్ట్ రోజు బాగోదు. ప్రతి పావు గంటకి ఒక్కొక్క కొత్త యాక్టర్ వస్తూ ఉంటాడు. క్లైమాక్స్ ట్విస్ట్ అసలు ఊహించలేమన్నమాట, ఆ విధంగా పెట్టాడు. పార్ట్ 2 ఫైట్స్ ఒక మాదిరిగా చాలా గట్టిగా ఇచ్చాడు. 5 ఇస్తాను నేను. ఖచ్చితంగా బాహుబలి రికార్డ్స్ డబల్ చేస్తుంది. బ్రహ్మానందం గారు, ఇంకా చాలా మంది ఉన్నారు, మృణాల్ ఠాకూర్ గానీ, దుల్కర్ సల్మాన్ గానీ, ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఉంటారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వీటి వల్ల కూడా ఒక హైప్ బాగా క్రియేట్ అవుతుంది. సినిమా మీద అయితే ఓవరాల్ గా చాలా ఫైట్స్ బాగున్నాయి అన్న. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ అన్న. ఆర్ట్ వర్క్ చాలా ఉంది. అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి, డైరెక్షన్ కానీ. ఇంకోటి ఏంటంటే ఇందులో పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే పార్ట్ 2 ఉంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. సినిమా ఎండింగ్ వచ్చే వరకు ఇంకా ఎప్పుడు ఎండ్ అవుద్ది అనుకున్నాం, కాకపోతే అసలు యాక్చువల్లీ ఏంటంటే పార్ట్ 2 ఉంది. అదొక పెద్ద ట్విస్ట్ అనమాట. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచింది. సెకండ్ హాఫ్ చాలా బాగా, అంటే ఇంకా ఇంట్రెస్టింగ్. అంటే సినిమా అసలు ఎప్పుడు ఎండ్ అవుద్ది, అంటే ఇంకా ఇంతవరకు వెళ్ళిపోతుంది అనే ఉంది, కానీ ఎండ్ అయ్యేదాకా అర్థం కాలేదు పార్ట్ 2 ఉంది అనేది. ఉండాలి కొంచెం, ఎందుకంటే మొత్తం అవసరం లేదు. జనరల్ గా అక్కడక్కడ చూపిస్తున్నాడు మనకి, అంటే మహాభారతం క్యారెక్టర్ చూపిస్తున్నాడు. కాకపోతే జనరల్ క్యారెక్టర్స్ అంటే వీళ్ళు ఎవరు అనేది తెలియడానికి మనకి క్యారెక్టరైజేషన్. సాంగ్స్ పెద్ద బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళిపోతాయి, అంటే పర్టికులర్ గా సాంగ్ అనేది అంతే తెలియదు. ఒక సాంగ్ ఉంటుంది. హీరోయిన్ కమల్ హాసన్ క్యారెక్టర్ బాగుంది. నెక్స్ట్ పార్ట్ 2 లో ఉండేది మెయిన్ కమల్ హాసన్ క్యారెక్టర్ అనమాట. ఇద్దరిది బాగుంది అసలు. వాళ్ళిద్దరితో అయితే చెప్పలేదు, చాలా బాగుంది అసలు. ఆర్జీకి చిన్న బిట్ అసలు, కానీ వచ్చిన వరకు చాలా బాగుంది.